హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా నిన్న ఏదైతే న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో యావత్ భారత్ అంతా కూడా నైట్ సంబరాలు చేసుకుంటుంది. రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా సచివాలయం ముందల భారీగా జనాలు గుమ్ముగూడి అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా క్రీడాకారులకు, క్రికెట్ అభిమానులకు ఎంతో ఆనందదాయకం, సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆటగాళ్లకు కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రశంసల వెల్లువ కూడా కురుస్తా ఉంది. ముఖ్యంగా అదే విధంగా మరో విశేషం ఏంటంటే 16 రోజుల నిరీక్షణ తర్వాత ఎస్ఎల్బిసిలో పురోగతి కనిపించింది. 16 రోజుల నిరీక్షణ తర్వాత గుర్ప్రీత్ సింగ్ అనే మృతదేహం లభ్యం కావడంతో రానున్న రోజుల్లో కూడా మరిన్ని డెడ్ బాడీలు కూడా గుర్తించనున్నట్లు తెలుస్తా ఉంది. పాలమూరులో కూడా నిన్న ఏదైతే తీన్మార్ మల్లన రాజకీయ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రాజకీయ సదస్సులో ముఖ్యంగా 3 అంశాలు చెప్పుకొచ్చారు. ఈ రాజకీయ సదస్సులో కూడా ఇక్కడ బీసీలు భారీ ఎత్తున కూడా ఈ సదస్సుకు హాజరైన నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీలు కూడా ఎంతో రానున్న రోజుల్లో కూడా ఏకమయ్యడానికి ఇది ఒక తొలి మెట్టుగా భావించి బీసీలు పెద్ద ఎత్తున కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సదస్సుకు వచ్చిన బీసీ వాదులు, బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వారి యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా రానున్న రోజుల్లో ఇదే విధంగా ఒక 4 ఏళ్ల పాటు ఈ బీసీ వాదాన్ని ఇదే విధంగా బలంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడంటూ కూడా ఉద్ఘాటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మరో విషయం కూడా ఇక్కడ ఉన్న బీసీలకు బలంగా ఆయన చెప్పుకొచ్చినది ఏంటంటే, ముఖ్యంగా రెడ్డి నాయకులు ఏదైతే రెడ్డి నాయకులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే వెళ్తారు. మీరెందుకు బీసీలుగా ఉండి జెండాలు మోసి జీవితాంతం జెండాలు మోసి బానిసల్లాగానే బతుకుతారా? మీరు కూడా అదే విధంగా చేసి ఏదైనా చేసి రాజ్యాధికారం వైపు మనం పయనించాలి తప్పితే జెండాలు మోసి బానిసల్లా బతకొద్దంటూ కూడా ఆయన ఇక్కడ ఉన్న బీసీలకు ఆయన మనోగతాన్ని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ బీసీలు కూడా రానున్న రోజుల్లో చైతన్యం పరిచి ఈ రాజ్యాధికారం దిశగా కూడా ఈ బీసీలు పయనించాలంటూ కూడా ఇక్కడ బీసీలు కూడా బలంగా ఇక్కడ గ్రామాన కూడా వాళ్ళు చైతన్యపరిచే పనుల్లో కూడా ఇక్కడ ఉన్న బీసీ నాయకులు ముఖ్యంగా ఇక్కడ కదులుతా ఉన్నారు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో బీసీలో చైతన్యం రానుంది. ఈ చైతన్యంతో బీసీ రాజ్యాధికారం వైపు కూడా పయనిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన వార్తల ప్రధానాంశాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈనాడు దినపత్రికల్లో ఇళ్లలో ఉద్యోగం, వీధుల్లో బినామీలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. విద్యాశాఖలో మరో శాఖలోనూ ఉద్యోగి తమ స్థానంలో ప్రైవేటు వ్యక్తితో పని చేస్తూ ఒక్కో రోజులో సస్పెన్షన్ గురవుతున్నారు. విద్యుత్ శాఖలో వ్యవహారాలు మాత్రం ఇందుకు మినహాయింపు ఉన్నట్లుగా కొనసాగుతుంది. లక్షల్లో వేతనాలు తీసుకున్న కొందరు ఫోర్మెన్లు, లైన్మెన్లు, ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు తమ స్థానంలో ప్రైవేటు వ్యక్తులతో పనులు చేస్తూ వారు మాత్రం ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధం. చట్ట ప్రకారం నేరమే, అడిగేవారు లేరు. ఎన్నో ప్రమాదాలు. విద్యుత్ ఉపకేంద్రంలో ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లుగా 80,000 నుంచి 1,00,000 వరకు జీతాలు ఉంటాయి. జీతం నుంచి 8,000, 10,000 ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ప్రైవేటు వ్యక్తులతో పనిచేస్తున్నారు. ఏదైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రైవేటు వ్యక్తులను 8,000 నుంచి 12,000 వరకు జీతాలు ఇచ్చి వాళ్ళను నియమించుకుంటున్నారు. ఇది ఉద్యోగరీత్యా ఇది నిబంధనలకు వ్యతిరేకం అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తా ఉంది. రాయితీ ఇచ్చిన కరువైన స్పందన. ఏదైతే ఎల్ఆర్ఎస్ కు రిజిస్ట్రేషన్లు అంతంతే అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మహబూబ్ నగర్ ఎన్మన్గర్లకు చెందిన ఓ మహిళ తన పేరున్న 152 గజాల భూమి క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ కింద 2 ఏళ్ల క్రితము 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రుసుము 19,093 కాగా 25% రాయితీ కింద 4,773 ఇది వరకే చెల్లించి 1000 తగ్గించారు. ఈ 13,320 చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో క్రమబద్ధీకరించుకుంటున్న వారి సంఖ్య
ఉమ్మడి జిల్లాలో చాలా తక్కువగా ఉందంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. మరొక అంశం ఏంటంటే అడ్డ అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకు వెళ్తాం. ఆ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుక్కునేందుకు ఎదురవుతున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు సాగాలని సింగరేణి రెస్క్యూ బృందం జిఎం వైద్య తెలిపారు. ఆదివారం సాయంత్రం సొరంగం నుంచి మృతదేహాన్ని బయటికి తరలించిన అనంతరం ఎస్ఎల్బిసి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం మాట్లాడారు. రెస్క్యూలో తనకు అనుభవాన్ని గుర్తించి అధికారులు 3 రోజుల క్రితము ప్రత్యేకంగా పిలిపించారని తెలిపారు. సొరంగాన్ని పరిశీలించి పనులు నిర్వహించే సమయంలో ప్రమాదం చోటు చేసుకునే కార్మికులు తప్పించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సొరంగం 0 పాయింట్ చేరుకునేందుకు ఎదురవుతున్న అడ్డంకులు గుర్తించామని, అడ్డంకు ఉన్న టీబీఎం వెనుక భాగాన్ని కత్తిరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అక్కడ టీబీఎం 0 పాయింట్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీసే ప్రయత్నంలో కూడా అక్కడ ఉన్న సింగరేణి రెస్క్యూ సిబ్బంది కూడా ఉన్నారంటూ కూడా ఈ వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. నల్లమల్లలో కార్చిచ్చు అంటూ కూడా చూడవచ్చు. ఏదైతే నల్లమల్లలో వేసవి నేపథ్యంలో నల్లమల్ల అడవిలో 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకుంటుందంటూ కూడా ఇక్కడ వార్త గమనించవచ్చు. ముఖ్యంగా 11 నుంచి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న కందూరు రామలింగేశ్వర స్వామి 11వ తారీఖు నుండి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బైపాస్ రోడ్ లో ఎండిపోయిన ఈత చెట్లు అంటూ కూడా అక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే బైపాస్ రోడ్ లో సుందరీకరణలో భాగంగా కూడా రోడ్లకు ఇరువైపులా రోడ్డు మధ్య డివైడర్ భాగంలో కూడా ఈ ఈత చెట్లను ఏర్పాటు చేశారు. ఆ ఈత చెట్లు కూడా ఎండిపోయిన విజువల్స్ ఫొటోస్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఎండుతున్న చెట్లు పర్యవేక్షణకు పట్టనట్లు అంటూ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక వార్త ఇక్కడ చూసినట్లయితే ఊరికి దూరం ఉపయోగం శూన్యం అంటూ కూడా గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామాలు, తండాలు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఇందుకు అవసరమైన కిట్లను అందించింది. అయితే మండలంలోని 7 గొట్టుల తాండా లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా దర్శనమిస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఏదైతే గ్రామ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు నిర్మించినప్పటికీ కూడా అక్కడ ఉన్న క్రీడాకారులు కూడా అక్కడ ఆటలు ఆడేందుకు కూడా ఉపయోగంగా లేదంటూ కూడా ఈ ప్రధానంగా చూడవచ్చు. ఏ గ్రామానికి అయినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో కూడా క్రీడలు ఆడుకునేందుకు ఆ క్రీడా ప్రాంగణం అని బోర్లు ఏర్పాట్లు చేశారే తప్ప అక్కడ క్రీడలు ఆడేందుకు కూడా వసతులు లేవు. ఆ క్రీడా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ఏ గ్రామానికి అయినా అదే దుస్థితి ఉంది. ఇక్కడ మనం సాక్షి దినపత్రికలో చూసినట్లయితే తగ్గిన దూకుడు ఉమ్మడి జిల్లాల్లో వసూళ్లలో ఆర్డీఏ వెనుకంజ అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మండుతున్న ఎండలు ప్రధానంగా 11 దాటితే పరిశాన్ అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే ఈ మధ్య కాలంలో కూడా ఫిబ్రవరి 25 నుంచి కూడా ఈసారి ఎండలు ముందుగానే వచ్చాయని చెప్పవచ్చు. ఇప్పటికే మార్చి 10వ తారీఖు వచ్చే సమయానికి ఇప్పటికే 38 డిగ్రీలు దాటిపోతా ఉంది. రానున్న రోజుల్లో మరింత ఈసారి 48, 50 కూడా దాటుతుందేమన్న భయాందోళనలు కూడా ఇక్కడ ఉన్న జనాలు కూడా భయపడతా ఉన్న నేపథ్యంలో అప్పుడే బాణుడు నిప్పులు అంటూ కూడా చూడవచ్చు. మండు వేసవుల్లో ముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండలు తీవ్రత రోజు రోజుకు అధికమవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో జనాలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 38.7 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. 5 రోజులుగా జిల్లాల్లో క్రమంగా 2.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. నానాటికి పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 11 గంటలకే బాణుడు బగబగ మొదలైన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో పనుల మీద బయటకు వస్తున్న ప్రజలు చెమటలు బట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళకే పనులు ముగించుకొని ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా 11 గంటల ప్రాంతాలకే విపరీతమైన ఎండతో కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మైసమ్మ ఆలయం కిటకిట ఏదైతే నవపేట ప్రాంతానికి చెందిన పత్తిపురం మైసమ్మ జాతరలో కూడా విపరీతమైన జనాలు వచ్చారంటూ కూడా ఇక్కడ ప్రధానమైన వార్త చూడవచ్చు. సొరంగంలో ర్యాట్ మైనర్స్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. వినూత్న సేవలు అందిస్తున్న 24 మంది సభ్యులు తవ్విన కొద్దీ ఊట నీరు వస్తుందంటూ కూడా అక్కడ ఒక ర్యాట్ మైనర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు అక్కడ ర్యాట్ మైనర్స్ లోపలికి వెళ్లేందుకు కూడా దారి ఏర్పాటు చేసి అక్కడ లోపలికి వెళ్తున్నామంటూ కూడా మరొక
మైనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈనాడు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. మరొక